ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్. ప్రేమ బాధపడుతూ కూర్చుంటుంది. నేనే మా నాన్నని కేసులో ఇరికించాను. మా నాన్ననికి జైలు పోవడానికి కారణం నేనే. మా నాన్న జైలుకి వెళ్ళేటప్పుడు కూడా ఈ నాన్నకి మంచి బహుమతి ఇచ్చావమ్మా అనేసి జైలుకి వెళ్ళాడు అనేసి మా మాటలన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది. నర్మద ప్రేమ దగ్గరికి వచ్చి, చాలా థ్యాంక్ యూ ప్రేమ, నువ్వే మీ ఇంటికి వెళ్ళి అకౌంట్ డీటెయిల్స్ తీసుకురాకపోతే నేను మాత్రం నిర్దోషిగా బయటికి వచ్చేదానిని కాదు ప్రేమ. థ్యాంక్ యూ సో మచ్ ప్రేమ, నీ రుణం ఎన్నటికీ తీర్చుకోలేను అనేసి నర్మద అంటుంది. అప్పుడు ప్రేమ, అక్క నువ్వు నిర్దోషిగా బయటికి రావడమే నాకు కావాలక్క. నువ్వు చదివిన చదువు బూడిదలో పోసిన పన్నీరు కాకూడదు కదక్క. నువ్వు మంచి ఆఫీసర్ అక్క. నువ్వు ప్రజలకి మంచి చేయాలనే చూస్తావక్క ఎప్పుడైనా కానీ. నువ్వు మన ఇంటి పరువునే కాపాడాలనే చూస్తావక్క ఎప్పుడైనా. అలాగే మామయ్య గారి రెండో కూడలైనటువంటి నర్మద లంచం తీసుకొని కేసులో ఇరుక్కొని జైలుకు వెళ్ళిందన్న పేరు నీకు వస్తుందక్క. అలాగే మామయ్య గారికి కూడా వస్తుంది. మామయ్య గారు కూడా తల ఉంచుకొని మళ్ళీ బయటికి వెళ్ళాల్సిన పనే ఉంటుందక్క. అందులోటు సాగర్ బావకి మళ్ళీ నీకు గొడవలు అవుతాయక్క. ఇంట్లో కూడా అందరి పరువు పోతుందక్క అనేసి నేను అన్నీ ఆలోచించే మా ఇంటికి వెళ్ళి మా నాన్న ఫోన్ల నుంచి అకౌంట్స్ డీటెయిల్స్ నీకు ఇచ్చానక్క. నీదంతా రుణం ఏం కాదులే అక్క, నువ్వు నా సొంత అక్క లాంటి దాని అక్క అనేసి అంటుంది. అప్పుడు నర్మదా, నీది చాలా పెద్ద మనసు ప్రేమ, నువ్వు నన్ను బాగా అర్థం చేసుకున్నావు. కానీ మీ నాన్న మాత్రం నీకు సొంత నాన్న, అందులోటు మీది రక్త సంబంధం. అలాంటిది నేను మాత్రం నీకే రక్త సంబంధం లేకుండా నా కోసం ఇంత చేసావు ప్రేమ. నిన్ను అసలు ఎలా మెచ్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు లేదు ప్రేమ. నువ్వు చేసిన సహాయం కూడా నేను ఎప్పటికీ మర్చిపోలేను ప్రేమ అనేసి అంటుంది. అప్పుడు నా ప్రేమ, మా వాళ్ళు లంచం కేసులో నిన్ను ఇరికించాలని చూసారక్క. అలా వాళ్ళు మోసం చేసి నిన్ను ఇరికించారు. అందులో నేను చేసింది ఏం లేదక్క, వాళ్ళ మోసాన్నే నేను బయట పెట్టాను అంతే అక్క. నువ్వు బయటికి రావాలని నేను అలా చేశానక్క అనేసి అంటుంది. అప్పుడు నర్మద, మరి అత్తయ్య మామయ్యకి చెప్తే నువ్వు ఇలా చేసావంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ప్రేమ అనేసి అంటుంది. అప్పుడు ప్రేమ, నేను చేశానని ఈ విషయం చేశానని మామయ్యకి తెలిస్తే మా పుట్టింటి గడప ఎందుకు తొక్కిందా అమ్మాయి అనేసి అంటాడు మామయ్య. మళ్ళీ దాన్ని లేనిపోని గొడవలు ఎందుకు అక్క, వద్దులే అక్క అనేసి అంటుంది. అప్పుడు దూరం నుంచి బుజ్జమ్మ చూస్తూ ఉంటుంది వీళ్ళిద్దరి కోడలని. అప్పుడు బుజ్జమ్మ ప్రేమ ఆకాశానికి ఎదిగిపోయింది, నా కోడలు కూడా అత్తగారింటి పరువు గురించి ఆలోచిస్తుంది అనేసి హ్యాపీగా ఉంటుంది. తర్వాత ప్రేమ వాళ్ళ గదిలోకి వెళ్తుంది. అప్పుడే ధీరజ్ కోపంగా ఉంటాడు. అప్పుడు ప్రేమ, ఏంట్రా అలా మింగేలా చూస్తున్నావేంట్రా నన్ను అంత కోపంగా అనేసి అంటుంది. అప్పుడు ధీరజ్, మొన్న మీ ఇంటికి ఎందుకు వెళ్ళావే నువ్వు అనేసి అడుగుతాడు. అప్పుడు ప్రేమ, నువ్వు వెళ్ళమంటేనే వెళ్ళాను కదరా అనేసి ప్రేమ అంటుంది. అప్పుడు ధీరజ్, అయితే ఇప్పుడు వెళ్ళమంటున్నా, వెళ్ళేవే అనేసి అంటాడు. అప్పుడు ప్రేమ, నేను ఎప్పుడు వెళ్ళను రా అనేసి అంటుంది. అప్పుడు ధీరజ్, ఎందుకు వెళ్ళవే అని లాక్కొని వాళ్ళకి ఇంటి గేటు ముందు వరకు తీసుకెళ్తాడు. అప్పుడు ప్రేమ, నేను వెళ్ళనురా, ఈ రెండు కుటుంబాలు కలిసినప్పుడే నేను మా ఇంటికి వెళ్తాను అనేసి అంటుంది. అప్పుడు ధీరజ్, మరి మొన్న ఎందుకు వెళ్ళావు, ఏం పని కోసం వెళ్ళావు, మీ ఇంటికి వెళ్ళి ఏం చేసావో నాకు చెప్పవే అనేసి అంటాడు. అప్పుడు ప్రేమ సైలెంట్గా ఉంటుంది. ఈ రెండు కుటుంబాలు కలిసినప్పుడే నేను మా పుట్టింట్లో అడుగు పెడతాను, అంతవరకు పెట్టను అనేసి అంటుంది. అప్పుడు ధీరజ్, ఈ రెండు కుటుంబాలు ఎప్పుడు కలుస్తాయి, పగలు ప్రతీకారాలనే ఉంటున్నారు, 25 ఏళ్ళుగా ప్రతీకారాలు పగలు అనే తిరుగుతున్నారు, వీళ్ళు ఎప్పుడు కలుస్తారే అనేసి అంటాడు. అప్పుడు ధీరజ్ అలాగే అంటూ ఉంటాడు, వాళ్ళు కలవరు అని. అప్పుడు ప్రేమ, నేను గట్టిగా కోరుకున్న కోరిక ఏదైనా నెరవేరుతుంది, ఈ కోరిక కూడా గట్టిగా కోరుకున్నాను, నెరవేరుతుంది, వాళ్ళు ఇద్దరు కుటుంబాలు ఒప్పుకున్నప్పుడే నేను మా పుట్టింటికి వెళ్తాను, అంతవరకు వెళ్ళాను అనేసి అంటుంది. అప్పుడు ధీరజ్, వీళ్ళు పగ కోసమే ఉంటారు కానీ వీళ్ళు మాత్రం కలవరు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ప్రేమ కూడా వెళ్ళిపోతుంది. వాళ్ళు అంటే టెన్షన్గా ఉంటుంది. అసలు నేనే నర్మదను కూడా ఇరికించాను అనేసి తెలిస్తే ఇంకేమైనా ఉందా, నర్మద ప్రేమ ఇక నన్ను వదిలిపెట్టరు అనేసి టెన్షన్గా ఉంటుంది. అప్పుడే వాళ్ళ దగ్గరికి ప్రేమ వస్తుంది. వచ్చి వాళ్ళ అక్కని నర్మద అక్కని లంచం కేసులో ఇరికించడం నీ హస్తం కూడా ఉందని నాకు తెలిసింది అనేసి ఒక పెద్ద కత్తి పట్టుకొని వస్తుంది. వాళ్ళ నువ్వు మీ కుటుంబం అందరూ అప్పుడు తప్పులు చేసి మా బావగారిని పెళ్లి చేసుకున్నారని మామయ్య గారికి చెప్పకుండా నేను వదిలేసినా కూడా నువ్వు కూడా మారడం లేదు, మళ్ళీ మారకుండా నర్మదక్కను కూడా ఈ కేసులో ఇరికించావు నువ్వు అనేసి పెద్ద కత్తి పట్టుకొని బెదిరిస్తూ ఉంటుంది వల్లిని ప్రేమ.